భవిష్యత్తులో పెరగనున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని నగరంలో చేపట్టిన హైదరాబాద్ సిటీ ఇన్నోవేటెడ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని ముగ్ధా జంక్షన్ దగ్గర నిర్మిస్తున్న స్టీల్ ఫ్లైఓవర్ పనులను నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జీహెచ్ఎంసీ మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి సజ్జనార్ నిర్మాణ ప్రాంతాన్ని పర్యవేక్షించారు. నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని రహదారుల వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యంగా ఈ పనులు జరుగుతున్నాయని అన్నారు సజ్జనార్. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ చుట్టూ సిగ్నల్ ఫ్రీ రాకపోకల కోసం రాబోయే 2 ఏళ్లలో మొత్తం 7 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రతిష్టాత్మక ఫ్లైఓవర్సు మరియు అండర్ బ్రిడ్జెస్ ఎస్సీఐటీ ప్రాజెక్ట్ కింద కేబీఆర్ చుట్టూ మొత్తము 7 ఫ్లైఓవర్స్లు, 7 అండర్ పాస్ రావడం జరుగుతుంది. దాని భాగంగా ఈరోజు వర్క్ స్టార్ట్ కావడం జరుగుతుంది. రాత్రి నుంచి ఇక్కడ వర్క్ స్టార్ట్ కావడం జరుగుతుంది. నేను మన ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి మన డీసీపీ కాజల్, జాయింట్ సిపి గారు, అట్లానే జిహెచ్ఎంసీ నుంచి ఈ గారు, డి గారు ఈ ఒక్క పనిని చేపడుతున్న మెగా సంస్థ వాళ్ళు ప్లస్ వాళ్ళు ఒక పిఎంసి సంస్థ అందరూ కలిసి ఈ ఒక ప్లేస్ని మనము విజిట్ చేయడం జరిగింది. మనము ఏమేమి చేస్తే బాగుంటుంది పైన చాలా లోతుగా డిస్కషన్ చేసి ఈ వచ్చే రోజు కొన్ని నెల ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరగడం జరుగుతుంది. దాని భాగంగా కొన్ని ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ కూడా రావడం జరుగుతుంది. దాని భాగంగా కూడా మనం నిన్నే ఒక అడ్వైజర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ వర్క్ మొత్తం ఈ ఫ్లైఓవర్స్ అన్నీ ఒక 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ కావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ సమయంలో మనకు కూడా వాళ్ళకు ఇబ్బంది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి జిహెచ్ఎంసీ మనం కూడా కలిసి డీటెయిల్ ఒక ప్లానింగ్ చేసి ప్రజలు కూడా ఇబ్బంది కాకుండా కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్ జరిగే సమయంలో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, జిహెచ్ఎంసీ తరఫు నుంచి, రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను.